ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గురించి వెళ్ళట్లేదు. నాకు తెలిసి ఇది మొదటిది కాదు, అంతకు ముందు జరిగింది, తర్వాత జరిగింది. కానీ మీరు ఖండించింది మరి పేపర్ వాడుకు తప్పుగా ఇగిపోతే ఎందుకు ఖండించాడు అన్నది యాజ్ అ జర్నలిస్ట్ గా మీకు ఐడియా ఉందా? తప్పు లేదు కాబట్టి ఖండించాడు కదా. చిత్రహింసలని రాపించింది పోలీసోడు. ఆ పేపర్ ని హైలైట్ చేయడం కోసం స్టింగర్ అనేవాడు రాంగ్ న్యూస్ తీసుకొచ్చి వాడి కమిషన్ వాడు తీసుకున్నాడు. నేను అడగడానికి కారణం కూడా అదే, ఆ రోజు మీ తప్పు లేదు అని చెప్పడానికే నేను అడగడానికి కారణం. అండ్ ఈ విషయంలో కూడా మీరు మేనేజర్ని కొట్టింది కూడా, అతన్ని ఎవరు మేనేజర్ కానీ లేకపోతే ఆ కో డైరెక్టర్ కానీ మీరు కొట్టింది కూడా అక్కడ ఏం జరిగిందో చెప్పడానికే నా ఉద్దేశం. సో మీరు ఆ రోజు ఇప్పుడు ఎవరైతే స్టార్ ప్రొడ్యూసర్ అని చెప్తున్నారు కదా, ఆయన కొట్టింది అలా మీరు సినిమా సెట్ లో కొట్టడం మొదటిసారి కాదు. మరి ఆయన నేను ఉంటుంటాను మార్చుకో, నేను ఇక్కడ నుంచి వెళ్ళను, నువ్వు మార్చుకో అంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. మీరు చేసింది కరెక్టే, అది మొదటిసారి కాదు. మొదటిసారి కాదు, వాళ్ళ పక్కల మీద పడుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే నా భాషలో. అలాంటి వేషాలు అలా అడిగితే ఇంకేమైనా ఉంటుందండి అక్కడ? షూటింగ్ బదులు ఇంక వేరే జరుగుద్ది, వదిలేసేయండి. నాకు ఇంతవరకు అలాగ అడిగేవాళ్ళు ఓపెన్ అయ్యేవాళ్ళు లేరు. ఇష్టం ఉంటే అది వేరే, ఇష్టం ఉంటే అడగక్కర్లేదు. ఇది ఏదో వస్తుందంటే అది నాకు మీరు తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా పర్వాలేదు అని చెప్పేసేసి నేను యాక్ట్ చేసేటప్పుడు ఇష్టం ఉంటే పెట్టుకుంటాడు, లేకపోతే లేదు. మీ కోపం, మీరు వెళ్ళే తీరు, మీ అగ్రెషన్ ఇవన్నీ చూసి ఒక స్టార్ హీరో పిలిచి, రాధా ఇండస్ట్రీ ఇలాగే ఉంటది, నువ్వు కాస్త సర్దుకుపోయి ఎంత అగ్రెసివ్గా కాకుండా స్మూత్గా చెప్పుకుంటూ ఇలాంటి వెధవల్ని దాటుకుంటూ ముందుకెళ్ళాలి, ఇక్కడ కాస్త సర్దుకొని పోవాలి, నేను తప్పు చేయమనట్లా, కానీ తప్పు చేయమని అడిగే వాళ్ళని సున్నితంగా తప్పించుకొని వెళ్ళు, అలవాటు చేసుకో అని మీకు సున్నితంగా చెప్పిన ఒక స్టార్ హీరో ఉన్నారు. ఎవరు స్టార్ హీరో? ఎవరబ్బా? ఎవరు మీకు ఈ మాటలు చెప్పింది? ఏఎన్ఆర్ గారు చెప్పలేదా మీకు ఈ విషయాలు? ఏఎన్ఆర్ గారు చెప్పారు. ఏఎన్ఆర్ గారు ఎందుకంటే నేను ఆయనకి మర్చిపోయాను, ఫస్ట్ అడ్వైజ్ ఇచ్చింది అతనే. సినిమా ఫీల్డ్లో ఉండాలి అంటే అమ్మ అన్ని రకాల వాళ్ళు ఉంటారు, నువ్వు చూస్తే పల్లెటూరు నుంచి వచ్చిన ఒక లంగా ఓణి ఆ రెండు జడ్లు ఆ టైప్ కాదమ్మా ఇండస్ట్రీ. అన్ని అటు సముద్రంలో ఎన్ని జంతువులు ఉంటాయో ఇక్కడ అన్ని రకాల మనుషులు ఉంటారు. ఆయన నిజంగా ఆయనకి నన్ను క్షమించండి, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు మాకు ఆదర్శం. మాలాంటి ఆర్టిస్టులు ఎంతోమందికి వాళ్ళు ఉన్నా లేకున్నా ఆదర్శం. దాసరి గారు, రామానాయుడు గారు, ఎందుకంటే వాళ్ళు ప్రపంచాన్ని మంచో చెడో అందరూ తప్పులు చేస్తారండి. ఇప్పుడు మేము కూడా నేనేదో పెద్ద గ్రేట్ అని చెప్పటం లేదు, నాకు కోపం లేదు, ఇంకొకటి లేదు. నేను అక్కడ నిల్చుంటాను, మార్చుకోవాలనుకుంటే మీకైనా కోపం వస్తుంది, మీరు నా ప్లేస్లో ఉంటే. ఇప్పుడు మీకు అదే కేసు ఏదైతే ఇప్పుడు జర్నలిస్టు తప్పుడు రాతలు రాశాడో, పోలీసుడు తప్పుడు కేసు పెట్టాడో, మీకైనా అంతే రక్తం ఉడుతుంది. అది అయిపోయిందా? ఇవన్నీ నన్ను తొక్కేయటానికి చేసిన ప్రయత్నాలు. అక్కినేని గారు అయితే మాత్రం అన్నపూర్ణ స్టూడియోకి ఆయన రూమ్ ఒకటి ఉండేదండి, ఒక రాక్ ఉంటుంది లోపల, ఇప్పుడు కూడా అది ఆ రూమ్ ఉండొచ్చు. అప్పుడు ఆయన ఆఫీస్లో కూర్చుంటే వెళ్ళేవాళ్ళం, ఈ అడ్వైజులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కీలు గుర్రం అప్పుడు ఏం జరిగింది, మనవరాలు ఏదో అదేది మీనా యాక్ట్ చేసింది, సీతారామయ్య గారి మనవరాలు, అక్కడ ఏం జరిగింది, ఈ మొత్తం నేను అప్పుడు కీలుగురం సినిమా అప్పుడు ఇప్పుడు అంత ఇది లేవు కదా, ఇవేవో కొబ్బరి డొప్పల్లో వెన్ను పెట్టుకునే వాళ్ళు ప్యాడింగ్స్. అప్పుడు ఇప్పుడున్నంత ఆయన గుర్రం మీద కూర్చొని వెనక్కి హీరోయిన్ ఉంటే ఇలా తగలంగానే ఆయన వీపుకి గుచ్చేసేవంట. అదంతా షూటింగ్ అయ్యేటప్పటికి వీపు చూస్తే మొత్తము కమిలిపోయి ఉంటుందంట అతనిది. ఇవన్నీ నాతో చర్చించి ఆయన ఏమన్నారంటే, చూడమ్మా సార్, ఎవరికైనా మీరు పెద్దవాళ్ళు మీరు రికమెండ్ చేస్తే తీసుకుంటారు సార్, ప్లీజ్ సార్, మేము ఇండస్ట్రీకి నమ్ముకొని వచ్చిన వాళ్ళం, స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాను సార్ నేను, మీరు ఒక్క పిక్చర్కి, ఎందుకంటే ఆయన నేను 2-3 ప్రోగ్రామ్స్కి చీఫ్ గెస్ట్లుగా, ఆయన చీఫ్ గెస్ట్, నేను కూడా కొత్తగా వచ్చాను ఏదో సెలబ్రిటీ అని, వంశీ రామరాజు గారని ఆయన చేసే ప్రోగ్రామ్స్లో దాసరి గారికి, నాకు, సి నారాయణ రెడ్డి గారికి, అక్కినేని గారికి కొన్ని ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళేదాన్ని. అక్కినేని గారికి అలా పరిచయం, కొంచెం దగ్గరయ్యాం. దగ్గరంటే ఏంటి, మాట్లాడేదానికి కొంచెం చనువు. అప్పుడు అనమాట, సార్ ఎప్పుడు ఉంటారో తెలుసుకొని వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేసి ఇక్కడ వెళ్ళి, మాణిక్యరావు అని ఒక అతను ఉండేవాడు ఎక్కడ మన అన్నపూర్ణ స్టూడియోలో మేనేజరు,
వాళ్ళకో వీళ్ళకో వచ్చే సార్ ఉన్నారంటే కారు వేసుకొని వెళ్ళిపోవటం. ఇతను నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, చూడమ్మా మా మనవరాలు సుప్రియ ఉంది, మాకు ఓన్ స్టూడియో ఉంది, వాళ్ళ మేనమామ కూడా టాప్ హీరో, నేను వాళ్ళ తాతను, మరి నేను కొన్ని సినిమాలు చేశాను, మరి మా మనవరాలకి మేము ఎందుకు ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోయిన్గా చేయలేకపోయాము? కొన్ని ఉంటాయి మాకు, మేము స్టూడియోలు ఉన్న సముద్రం చూడటానికి పెద్దగా ఉంది, తాగడానికి నీళ్లు పనికిరావన్నట్టు కొన్ని చెప్పుకున్నవి, కొన్ని చెప్పుకోలేనివి. ఇండస్ట్రీలో కంపల్సరీ అది ఉండాలి, కమిట్మెంట్. అదే ఇప్పుడున్న భాషలో అది లేదు, అది కాదు అనేటప్పుడు ఒకవేళ ఎవరైనా ఇలాగా పొరపాటున అందరూ నిన్ను ఇలాగా మనకి సోపు పెట్టి తోమి పామి అడిగే వాళ్ళు ఉండరమ్మా. వాళ్ళకి మేము ఇది ఇస్తాం, మాకు ఇది కావాలి అంతే, కండిషనల్గా ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఓకే ఇష్టం లేదు, మొహం నేను చుట్లించుకుని ఇలా ఉండేదాన్ని, తెలీదు, ఇలా ఉండకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఓకే సార్, తప్పకుండా చూద్దాం సార్, సెకండ్ నీకు ఇష్టం ఉండదు, కష్టంగానే ఉంటుంది. లోపల ఆడేమైనా అంటే, లోపల నువ్వు ఇంటికి వెళ్ళి అద్దం ముందు ఉండి విజృంభించు ఎస్వీఆర్ లెవెల్లో. నీ అమ్మ డాష్ డాష్ హౌ డేర్ యూ సే, అలాగంటావా ఇలా అంటావా, ఎక్కడొద్దు, అది సెట్లో వద్దు, అక్కడ ఓకే సార్, తప్పకుండా సార్, అలాగే సార్, చూద్దాం సార్, ఓకే ఇలా యాక్ట్ చేయాలి. నువ్వు స్క్రీన్ మీద యాక్ట్ చేయడం కాదమ్మా, నిజ జీవితంలో యాక్ట్ చేయటం నేర్చుకో. అమ్మా ఇప్పుడు దాకా నేను అడిగిన ప్రశ్నలకు కారణం కూడా అదే. ఎక్కడా రాధా ప్రశాంతి తప్పు చేయలేదు, తప్పు జరుగుతున్నప్పుడు ఖండించకుండా బయటికి రాలేదు. కాకపోతే రాధా ప్రశాంతి మీద పడ్డ ఒకే ఒక్క ముద్ర ఏంటంటే ఆ అగ్రెసివ్ నేచర్. ఏఎన్ఆర్ గారు మీకు సలహా ఇచ్చినట్టు మీరు ఆ యాక్టింగ్ చేయలేకపోయారు నిజ జీవితంలో రాలేదండి. రాజా గారు మీ ఐ డ్రీమ్ స్టూడియోలో ఉండి, నేను కళామ తల్లి సాక్షిగా చెప్తున్నాను, నాకు తెలిసి తెలియక చిన్నప్పుడేవో కొన్ని తప్పులు అంటే మాట ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ ఎలాగైనా అందరము చేస్తాము, నేను చేసి ఉండొచ్చు, నేను దేవతను కాను, నేను చెప్తున్నాను. నాకు తెలిసి అప్పుడేం చేశానో, నేను పోయే ముందు నాకు మంచి చావు రావాలి అంటే మనము మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు అయితే చేయకూడదనేది నేను నిర్ణయించుకున్నానండి. ఎందుకు అంటే, నాకు డబ్బులు తక్కువ ఇచ్చినా నేను యాక్ట్ చేస్తాను పెట్టుకోండి అంటే పెట్టుకోవటం లేదంటే, వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది నాకు అర్థమైపోతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు మీ ముఖానికి ఇప్పుడు వేషాలు ఎందుకు అంటే, మేము స్టేజ్ ఆర్టిస్ట్, నేను స్టేజ్ నుంచి వచ్చాను, నేను చనిపోవడం కూడా యాక్టింగ్ చేస్తూ నేను చనిపోతే నాకు అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదు అన్నది నా డ్రీము. సరే ఎవరిస్తారో ఎవరో తర్వాత విషయం లేదు, మీలాంటి వాళ్ళు 4 ఇంటర్వ్యూ పిలిచినా నా కష్టసుఖాలు నేను షేర్ చేసుకుంటూ అదే షూటింగ్లో ఫీల్ అవుతాను. అలాగని ఇండస్ట్రీకి నేను తప్పు పట్టడం లేదు, ఇండస్ట్రీలో మంచి ఉంది చెడు ఉంది. ఒక ఇండస్ట్రీయే కాదు, పొలిటికల్ ఫీల్డ్ తీసుకోండి, మామూలు ఫీల్డ్ తీసుకోండి, తోటకూర గమేళ్ళు మోసిన దగ్గర నుంచి ఆఫీసుల్లో పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి విషయాలు అన్ని దగ్గరలో ఉన్నాయి. ఒక్క ఫిలిం అన్ని రాధా ప్రశాంత్కి తెలుసు, అన్ని ఎక్కడ లేదు అని మీరు అడగండి. బట్ నేను ఇంకో మాట కూడా చెప్తాను, ఇలా మీ ఇంటర్వ్యూకి వస్తున్నాను అంటే నేను నా సోర్సెస్ ద్వారా చెక్ చేసుకుంటే ఒక వ్యక్తి నాకు చెప్పిన మాట, నీ ఇంటర్వ్యూలో కానీ రాధా ప్రశాంతి నిజంగా మనసు విప్పి నిజాలు చెప్తే ఈ రోజు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్లుగా చాలామంది అవుతున్న చాలా మంది బతుకులు రోడ్డు మీద పడతాయని చెప్పారు. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడున్న వాళ్ళు ఎంతమంది పొమేరియన్స్ డాగ్స్ లాగా నా చుట్టూ తిరిగారు. నేను ఓపెన్ చేస్తే సీన్ సితారా అవుద్ది. ఇవి ఎవరికైతే కొట్టానో టాప్ ప్రొడ్యూసరు, టాప్, మరి చెప్పకూడదు. ఇంకా మీరు ఇందాక మాట్లాడుతూ ఒకసారి అంటే మీ బంధువులు చెప్పారు, ఒకసారి అద్దంలో చూసుకో ఎలా ఉన్నదానివి, ఎలా అయ్యావని చెప్పన్నారు. ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ పాత ఫోటో ఒకటి చూశాను, ఆ రోజు ఉన్న స్టార్ హీరోయిన్లు అందరికంటే చాలా అందంగా ఉన్నారు. అయితే నేను వాళ్ళు చెప్పింది చేయలేదు కాబట్టి నా అందం పనికి రాలేదు, నా యాక్టింగ్ పనికి రాలేదు, నేను పనికి రాలేదు ఇండస్ట్రీకి. వాళ్ళు చెప్పింది చేసుంటే నేను ఈరోజు పుణ్యమా అంటూ నేను ఇలాంటి 3-4 బిల్డింగ్ కట్టేసి మీలాంటి ఐ డ్రీమ్ వాళ్ళకి నేను రెంట్కి రెంటలతో బ్రతికేసేదాన్ని. కానీ హీరో కృష్ణ గారికి మీరంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆయన అంటే కూడా నాకు చాలా ఇష్టం. అయ్యో ఆయన ఫ్యాన్ అండి. చిన్నప్పుడు ఒక ఊరు డ్రామా నాటకం వేయడానికని వెళ్ళాం, నా పక్కన యాక్ట్ చేసే అతను ఆ ఊరు ప్రెసిడెంట్. ఈ కొట్టడాలు తిట్టడాలు ఇక్కడ కాదు, అక్కడి నుంచే ఉన్నాయి. ఆయన ఏం చేశాడంటే, ఆయన బాలకృష్ణ ఫ్యాను.
పిచ్చా అభిమాని. ఊరి ప్రెసిడెంట్. ఊరు ప్రెసిడెంట్ ఆయన బాలకృష్ణ గారు పుట్టినరోజుకి అక్కడ అన్నదానాలు రక్తదానాలు అలాంటివి అప్పుడు జరిపిస్తున్నారు. నాకు అప్పుడు 14 ఇయర్స్ 13 ఇయర్స్ ఏజ్. నేను కృష్ణ గారు అప్పుడు ఇదిగో చెల్లతీరా ఆ పాటలకి డాన్స్ చేసేవాళ్ళం. అది చుక్కల తోటలో ఎక్కడున్నావో ఈ పాటలన్నిటికీ డాన్స్ చేసేవాళ్ళం. నేను నా క్లాస్మేట్ ఇంకొక అమ్మాయి ఇతని ఫ్యాన్ని. అతను డ్రామాలో అయిపోయింది రిహార్సల్ అని వెళ్ళాం. రిహార్సల్ వేశారు, అంత బాగానే ఉంది. ఊరు ప్రెసిడెంట్ మర్యాదలు అంతా బాగానే ఉన్నాయి. అయిపోయిన తర్వాతని అప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళకి సాంగ్స్ పెట్టేవాళ్ళు, డ్యూయట్స్ ఉండేవి. అతను ఏం చేశారు, బాలకృష్ణ ఫ్యాన్ కదా, బాలకృష్ణ సాంగ్కి ముద్దులు ముద్దుల మామయ్య అందులో పాట అతను డాన్స్ అంటే మా ఇద్దరికి డ్యూయట్. నేను అన్నాను అది ఓకే, అది ఒకటి పెట్టండి, కృష్ణ గారిది కూడా ఒకటి పెడదామండి, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఏంటి అన్నాడు. నాకు చూడండి అప్పుడు నా ఏజ్ అంతా 13 సంవత్సరాలు, స్కర్ట్ బ్లౌజ్, కానీ లంగా అదే చీర. మరి డ్రామా అంటే తప్పదు కదండి. అక్కడ సాంగ్ వద్దంటాడు. కాలిందండి నాకు. అక్కడ ఒప్పుకొని ఇక్కడ ఏంటి ఇటు పిచ్చి వేషాలు వేస్తున్నాడు అనుకొని చెప్పేసి అంటే లేదండి ఆ సాంగ్ వేయకపోతే నాకు ఆపేసేయండి డ్రామా, నేను వెళ్ళిపోతాను తెల్లవారంటే. ఈ ఊరు దాటి ఎలా వెళ్తావో చూస్తాను, ఈ ఊరికి ప్రెసిడెంట్ నేను చెప్పినట్టే దబ్బీరా నాయన, నేను ఎంతమందికి చూశాను. అప్పుడే పడిపోయిందా అంటే సరే అని చెప్పేసేసి వీడు ఏం చేశాడు, ఆ లోపల గొడవ అవుతుంటే ఇక్కడ అరుస్తున్నారు, కేకలు, గొడవ అంటే జనాలు వచ్చేసారు బాగా, ఈ డాన్స్ ఇదంతా. లోపల వచ్చి ఒక అతను కాంప్రమైజ్ చేసి ఏదో ఒకటి చెయ్యండి రా, ముందు జనాలు అరుస్తున్నారా, తెరేసేసి ఇదేంటి న్యూసెన్స్ అని అంటే ఏదో ఇదప్ప ఈ పాట వేయించారండి. వేయిస్తే వాడు అంతవరకు దూరంగా ఉండి రిహార్సల్లో ఎలా చేశాడో అలా చెయ్యాలని, అలా చేయకుండా డిస్కో ల్యాంప్, ఈ డిస్కో ల్యాంప్ ఆన్ చేసేస్తే చీకట్లో చిన్నమ్మో పెద్దమ్మో తెలియదు, ఆడు పట్టుకునేది ఎక్కడో తెలియదు. ఆడు కొంచెం వచ్చి కొంచెం అప్పుడు ఆ స్టెప్పులు వేయకుండా స్టెప్పులకు బదులు నా భుజంకి ఇట్లాగా గట్టిగా పట్టుకునేదానికి ట్రై చేశాడండి. అక్కడే 4 పీకి 2 తన్నులు తన్ని ఏంటి ఆ డిస్కో ల్యాంపులు, ఇది డాన్సో తెలియదు తన్నుకోవడమో తెలియదు. డిస్కో ల్యాంపులు చూడండి, పెద్ద వంశీ గారి సినిమాలో ఇది కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, తనికెళ్ళ బారిని ఇలా తిప్పుతూ ఉంటే ఒక కన్నుతో ఇలా చూసి ఆ లైట్ చుక్కు 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 అలాగనమాట. పట్టాడు వాళ్ళు రెచ్చిపోయారు, ఇది ఒప్పుకోవటం లేదు, ఆ సాంగ్ ఏమంటుంది, గొడవ చేస్తే కూడా ఈ ఊరు ప్రెసిడెంట్ అంటే కూడా దెబ్బేమంటుందని ఇది గట్టిగా పట్టేసి వదలకుండా అట్లా పట్టుకోరని చెప్పేసి ప్రోత్సహిస్తూ అలా పట్టుకుంటే అక్కడే తన్ని ఫిల్ట్ పట్టుకుని కొట్టి దొబ్బిరా నువ్వు ఇచ్చిన డబ్బు ఏంటి అన్ని చూసి వచ్చిన వాళ్ళం. కోటలు కోట్లు కూడా చూసిన దాన్ని నేను, నాకు అవి ఉన్నా లెక్కలేదు పోయినా కూడా లెక్కలేదు, నిండుకుండా తొనకదన్నట్టే ఉంటాను నేను. అంటే అక్కడ గొడవ అయిపోయిందండి, ఈ తన్నేసేసి కొట్టేసేసి అది అయిపోయింది కదా సీను. మరి సితార తెరవేసేశారు, మరి డ్రామా ఇంకా క్యాన్సిల్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఆ జనాలు ఏమో గొడవ చేసి గ్రీన్ రూమ్ దగ్గరికి వచ్చి చాలా అది చేస్తారు. నేను నా మూడు బాగాలేదు నేను చేయనండి అనుకోనంటే ఏదో ఇది చేశారు. ఆ చెక్క బుచ్చక్క డ్రామా అయితే కంప్లీట్ చేశారు మొత్తానికి. ఆ జనాలు వాళ్ళు వీళ్ళు వచ్చి అంటే పరుగు పోద్దని తెల్లవారి నేను డబ్బులు ఇవ్వను, బండి కూడా ఆ ఊరుకి బస్సుకి వెళ్ళాలంటే 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలండి. ఈ తెరలు ఇవన్నీ డ్రామా ఇవన్నీ కట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్లు పేడలు వాళ్ళు ఏవో సర్దుకుంటున్నారు. నువ్వు నడిచి వెళ్తావో మామూలుగా వెళ్తావో ఎలా వెళ్తావు వెళ్ళు, మేము బండి పెట్టం, రాత్రి నాకు తన్నావు కొట్టావు, నా ఊరికి వచ్చి నీకు ఎంత ధైర్యం ఉండాలి, నీ డబ్బులు దొబ్బేసి నీ డబ్బులు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత అని చెప్పేసేసి ఈ స్క్రీన్లు కడతారు కదా వెనక్కి. అవును. ఆ అబ్బాయికి అసిస్టెంట్గా రే బాబు మీ అబ్బాయికి ఆ రోడ్డు వరకు పంపించు, ఆ రోడ్డు దగ్గర బస్సు ఎక్కి వెళ్ళిపోతానని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ అబ్బాయికి ఇస్తే నా పెట్టి, ఎందుకంటే బట్టలు మార్చుకుంటాం కదా, అసిస్టెంట్ ఉంటాడు కదా, అసిస్టెంట్ వీడు నేను ముగ్గురం కలిపి ఆ రోడ్డు మీదకి వెళ్తే ఆ బస్సు ఎక్కి వెళ్ళానండి. ఇదంతా చెప్పారా కృష్ణ గారికి? అంత నాకు అవకాశం రాలేదు, కానీ ఆయన అంటే మాత్రం నాకు పిచ్చా ఇష్టం ఉండే చిన్నప్పుడు.